నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని ఓ పీజీ కాలేజీలో ప్రిన్సిపల్ కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. టీసీ కోసం వెళ్తే ప్రిన్సిపల్ లైంగికంగా వేధించాడని ఓ విద్యార్థి ఆరోపించడం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రిన్సిపల్ గదిలో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ప్రిన్సిపల్ ప్రైవేట్ పార్ట్ ను విద్యార్థి కొరకటంతో తీవ్ర గాయమైనట్లు తెలుస్తోంది. విద్యార్థులు చేరుకొని ఆందోళన వ్యక్తం చేయగా ప్రిన్సిపల్ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై విద్యార్థులు కొల్లాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రిన్సిపల్ పై గతంలో కూడా మరికొందరిపై ఇలాంటి వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఈ విద్యార్థి తన చదువు పూర్తయిన అనంతరం కూడా తన పై చదువుల నిమిత్తం కొరకు ఇక్కడ సర్టిఫికెట్ల కోసం రావడం జరిగింది. ప్రిన్సిపల్ గారు తన అందుబాటులోకి రావడంతో తన సర్టిఫికెట్లు అడగగా కేవలం మెమోస్ మాత్రమే జారీ చేసి తన టీసీని ఇవ్వకపోగా రాత్రి 10 గంటల సమయంలో తన రూమ్కి గదిలోకి పిలుచుకుని శారీరకంగా మానసికంగా ప్రిన్సిపల్ మార్కు పొలోనియస్ గారు తనను వేధించి శారీరకంగా అనుభవించి ఆ తరుణంలో ఇంకా ఎక్కువగా తనతో పార్టిసిపేట్ కావాలని చెప్పేసి తనని వేధించడం అనేది జరిగింది. ఆ విద్యార్థి మానసికంగా కుంగిపోయి ఆవేదనతో తన ప్రిన్సిపల్ యొక్క ప్రైవేట్ పార్ట్స్ను కూడా కొరకడం అనేది జరిగింది. దీంతో ప్రిన్సిపల్ గారు పారిపోయారు. ఆ తరుణంలోనే ఇప్పుడు విద్యార్థి నేరుగా కొల్లాపూర్ పోలీస్ స్టేషన్లో తన కంప్లైంట్ను కూడా ఇవ్వడం జరిగింది. ప్రిన్సిపల్ గారి మీద గతంలో కూడా అనేక ఆరోపణలు కూడా ప్రిన్సిపల్ గారిలో ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.